వరుణ్ తేజ్ కోసం మారుతి మార్క్ లోడింగ్, రాజసబ్ తర్వాత రిస్క్ లేని ప్లాన్. ఇదే లేటెస్ట్ అప్డేట్. ఇక అసలు మ్యాటర్ లోకి వెళ్తే టాలీవుడ్ లో కామెడీ మరియు ఎంటర్టైన్మెంట్ చిత్రాలకు కేర్ ఆఫ్ అడ్రస్ డైరెక్టర్ మారుతి. ఇటీవల ప్రభాస్ తో ఆయన చేసిన భారీ చిత్రం ది రాజసాబ్ బాక్సాఫీస్ వద్ద మిశ్రమ స్పందన పొందినప్పటికీ మారుతి తన తదుపరి అడుగులను చాలా వేగంగా మరియు జాగ్రత్తగా వేస్తున్నారు. ఈ క్రమంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తో ఆయన చేయబోయే సినిమా ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ది రాజసాబ్ లాంటి భారీ బడ్జెట్ మరియు సుదీర్ఘ కాలం తీసుకున్న ప్రాజెక్టు తర్వాత మారుతి మళ్ళీ తన సొంత శైలిలోకి రావాలని నిర్ణయించుకున్నారు. వరుణ్ తేజ్ కూడా ప్రస్తుతం ఒక సాలిడ్ కమర్షియల్ హిట్ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో వీరిద్దరి కలయికలో సినిమా పట్టాలెక్కబోతుంది అని ఫిల్మ్ నగర్ టాక్. మారుతి గతంలో ప్రేమ కథ చిత్రం భలే భలే మగాడివై వంటి చిత్రాలను తక్కువ బడ్జెట్ తో తీసి భారీ లాభాలు తెచ్చాడు. వరుణ్ తేజ్ మార్క్ ను దృష్టిలో ఉంచుకొని నిర్మాత బన్నీవాస్ ఈ సినిమాను రిస్క్ లేని బడ్జెట్ లో కేవలం 3 నుంచి 4 నెలల్లో పూర్తి చేసే ప్లాన్ చేశారని సమాచారం. ఇక 2026 సంక్రాంతికి విడుదలైన ది రాజసబ్ భారీ వసూలు రాబట్టినప్పటికీ కథనం విషయంలో కొన్ని విమర్శలు ఎదుర్కొంది. దీనివల్ల మారుతిపై సోషల్ మీడియాలో బాగా ట్రోల్స్ వచ్చాయి. దీంతో మారుతి తన బలాన్ని మళ్ళీ నిరూపించుకోవాలని వరుణ్ తేజ్ ప్రాజెక్ట్ ను ఎంచుకున్నారు. మారుతి స్వయంగా ఒక ఇంటర్వ్యూలో చిరంజీవి గారి కోసం ఒక కథ సిద్ధం చేశానని, ఆయనకు అది నచ్చిందని వెల్లడించారు. అయితే ఇది ప్రస్తుతానికి చర్చల దశలోనే ఉంది. వరుణ్ తేజ్ సినిమా పూర్తి చేసిన తర్వాతే చిరు ప్రాజెక్ట్ పై క్లారిటీ వస్తుంది. వరుణ్ తేజ్ అంటే 6 అడుగుల అందగాడు. ఆ కటౌట్ కు తగ్గట్టుగా మారుతి ఒక యూత్ఫుల్ హారర్ కామెడీని సిద్ధం చేస్తున్నారని సమాచారం. ఇది మారుతికి అలవాటైన కామెడీ జోనర్ అయినప్పటికీ వరుణ్ తేజ్ ను మునుపెన్నడు చూడని కొత్త లుక్ లో చూపించబోతున్నారు. వరుణ్ కూడా ప్రయోగాలు చేయడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటారు కాబట్టి ఈ మూవీలో ఆయన టైమింగ్ హైలైట్ కానుంది. వరుణ్ తేజ్ ప్రస్తుతం మేర్లపాక గాంధీ దర్శకత్వంలో కొరియన్ కనకరాజు అనే సినిమా చేస్తున్నారు. ఇది ఇండో కొరియన్ బ్యాక్ డ్రాప్ లో సాగే డిఫరెంట్ మూవీ. ఈ సినిమా షూటింగ్ ముగియగానే మారుతి ప్రాజెక్టు సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. మారుతికి ఇదొక కంబ్యాక్ లాంటి సినిమా. భారీ సినిమాలు ఇచ్చిన ఒత్తిడి నుంచి బయటపడి తనదైన స్టైల్ కామెడీతో ప్రేక్షకులు నవ్వించడానికి ఆయన సిద్ధమయ్యారు. వరుణ్ తేజ్ పర్సనాలిటీకి మారుతి కామెడీ తోడైతే బాక్సాఫీస్ వద్ద సందడి పక్క. అఫీషియల్ అనౌన్స్మెంట్ త్వరలోనే వచ్చే అవకాశం ఉంది. సో చూడాలి మరి వరుణ్ తేజ్ కాంబోలో సినిమా రాబోతుంది అని సోషల్ మీడియాలో వస్తున్న న్యూస్ లో ఫుల్ క్లారిటీ రావాలంటే మూవీ యూనిట్ నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే వరకు ఎదురు చూడాల్సిందే.